హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా దొండకాయల్ని వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకుందామండి. తర్వాత వాటిని చూడండి ఆఫ్ చేసుకుందామండి. మధ్యలో కట్ చేసుకుందాం. తర్వాత ఇంకో వైపు కూడా అలా మధ్యలో కట్ చేసుకుందాం. చూడండి సగం చేసి ఈ విధంగా కట్ చేసుకుందామండి. చూడండి ఇలాగా ముప్పావంతు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అలా దొండకాయలన్నిటిని ఆ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి, ఉడకనిద్దాం. తర్వాత మసాలా కోసం కడాయిలో ఆయిల్ వేయకుండా కొంచెం శనగపలుకులు, తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలండి, కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకుందామండి. తర్వాత కొంచెం నువ్వులు వేసుకుందామండి. తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నామండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు అండి, గ్రేవీ బాగా వస్తుంది. బాగా వేపుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. తర్వాత మిక్సీ అయ్యాక కొంచెం చింతపండు వేసుకుందామండి. చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. బాగా వేపుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గుతాయి. చూడండి మగ్గాయి కదండి. ఈ టైంలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం అందులో వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. కళాయి అంటుకుంటుంది, అందువల్ల అలా కలుపుతూ ఉండాలి. తర్వాత అదే టైంలో కొంచెం కారం వేసుకుందాం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కల్ని అందులో వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే దొండకాయలు అనేవి ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా, అందువల్ల తొందరగా ఉడికిపోతుంది. చూడండి అంతేనండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా దగ్గర పడగానే ఆయిల్ అనేది మనకు పైకి వస్తుందండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మా వీడియోలు రోజు చూడండి. అంతేనండి, చాలా సింపుల్ దొండకాయ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.